ఇక ఇదే అంశానికి సంబంధించిన పూర్తి సమాచారం మా ఢిల్లీ ప్రతినిధి శిరీష్ అందిస్తారు. శిరీష్ చెప్పండి, బెజవాడ మెట్రోకు లైన్ క్లియర్ అయినట్లేనా? శిరీష, దీనికి సంబంధించి ఇప్పటివరకు కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ సూత్రప్రాయమైన అంగీకారం తెలిపిందని చెప్పేసి కూడా ఒక ప్రెస్ స్టేట్మెంట్ అనేది కూడా రిలీజ్ కావడం జరిగింది. ఢిల్లీ మెట్రో రైల్ కార్పొరేషన్ సంబంధించి ఎండీగా పనిచేసిన శ్రీధరన్ దీనికి సంబంధించిన ఒక నివేదికను రాష్ట్ర ప్రభుత్వానికి గత వారం సబ్మిట్ చేయడం కూడా జరిగింది. దీన్ని కేంద్ర ప్రభుత్వానికి కూడా రాష్ట్ర ప్రభుత్వం పంపించడం కూడా జరిగింది. మొత్తం 25 కిలోమీటర్లకు సంబంధించి ఏదైతే విజయవాడ మెట్రో రైలు ఉందో దానికి ఇప్పటివరకు కేంద్రం అంగీకారం తెలిపింది. ఇందులో 2 లైన్లు ఉన్నాయి. ఒక లైన్ వచ్చేసి విజయవాడలోని పండిట్ నెహ్రూ బస్ స్టేషన్ నుంచి పెనమలూరు వరకు మొత్తం 12.76 కిలోమీటర్లు ఈ ఫస్ట్ లైన్. అదే విధంగా పండిట్ నెహ్రూ బస్ స్టాండ్ నుంచి లైన్ 2 కింద 13.27 కిలోమీటర్లలో నిడమలూరు వరకు రెండో లైన్. ఈ 2 లైన్లకు కేంద్రం పచ్చ జెండా ఊపింది. దీనికి సంబంధించి ఇప్పటికే డీటెయిల్ ప్రాజెక్ట్ రిపోర్ట్ ను రాష్ట్ర ప్రభుత్వం సబ్మిట్ చేయడం కూడా జరిగింది. అయితే కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ సూచించిన గైడ్ లైన్స్ ఏదైతే ఉన్నాయో ఆ గైడ్ లైన్స్ ప్రకారం ఒక పర్మనెంట్ ఎండి అదేవిధంగా ఒక వ్యవస్థను ఏర్పాటు చేయాల్సి ఉంటుంది. అంటే ఢిల్లీ మెట్రో రైలు తరహాలోనే ఒక ప్రత్యేకమైన వ్యవస్థను రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేయాల్సి ఉంటుంది. దానిలో భాగంగా రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించి ఏవైతే పూర్తి చేయాల్సి ఉందో వాటన్నిటిని కూడా ఇప్పటికే సూచించడం కూడా జరిగింది. అది పూర్తి అయిన తర్వాత కేంద్రం దీనికి సంబంధించి నిధుల విడుదల గురించి ఒక ప్రకటన చేసే అవకాశం ఉంది శిరీష. ఓకే, థ్యాంక్ యూ శిరీష్.